సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్స్చర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, అండ్ ఇవాళ వీడియోలో మనము ట్యాక్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయండి. ఎందుకంటే మీరు ట్యాక్స్ గురించి తెలుసుకోకపోతే సో చాలా బాధపడతారు. సో చాలామంది కొత్తగా క్రియేటర్స్ అండ్ కొత్తగా వచ్చిన వ్యూవర్స్ అండ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఇది ఖచ్చితంగా తెలుసుకోండి అండ్ యూజ్ అవుతుంది. అండ్ ఇది ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే మనము ఎప్పుడైనా కానీ ట్యాక్స్ గురించి తెలుసుకోకపోతే సో మీరు ట్యాక్స్ రీసెర్చ్ చేయడంలోనే మీ టైం వేస్ట్ చేసుకుంటారు. వీడియోస్ కూడా చేయలేదు అండ్ ఆలోచించడంలోనే మీకు 2, 3 రోజులు కూడా టైం పట్టొచ్చు. సో మనం ట్యాక్స్ గురించి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. ముఖ్యంగా మనము ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ మన డిస్క్రిప్షన్‌లో ఇయ్యాలి. సో మీకు ఒకవేళ తెలిసినట్లు అయితే సో కింద కామెంట్‌లో చెప్పండి. ఒక 3 సెకండ్స్ టైం కూడా ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఎన్ని కీవర్డ్స్ అనేది యూజ్ చేయాలి. అవి ఎక్కడ దొరుకుతాయి అని ఒకవేళ మీకు తెలిస్తే ఎక్కడైనా మీరు చూసే ఉంటే కూడా కామెంట్ చేయండి. 2 మినిట్స్ అంటే ఇప్పుడు ఒక 3 సెకండ్స్ నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. సో కామెంట్ చేశారా? సో కామెంట్ చేశారనుకుంటాను. సో చేసిన వారు సక్సెస్ అవుతారు. చేయనివారు నాలెడ్జ్ గెయిన్ చేసుకోలేరు. ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల సో మీ నాలెడ్జ్ అనేది కూడా పెరుగుతుంది. సో మీరు కరెక్ట్ చెప్పారా, రాంగ్ చెప్పారా అనేది తర్వాత విషయం పక్కన పెట్టేస్తే సో మీరు ఒక లెర్నింగ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. సో మనం యూట్యూబ్ అయినా కావచ్చు, సో ఏ ప్లాట్‌ఫార్మ్ అయినా కావచ్చు. సో మనం సోషల్ మీడియాలో ఒక గ్రో కావాలి అనంటే మనం నేర్చుకోవాలి. సో నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్నారు అండ్ జీవితాంతం కూడా నేర్చుకోవాలి ఈ విషయమే అని. సో ఎవరైనా చెప్పినా కూడా సో ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఇచ్చేవాళ్ళని నమ్మాలి. సో అనవసరంగా ట్యాగ్స్ వేసి, అనవసరంగా కీవర్డ్స్ ఏసి సో వీడియో ఎవరు బూస్ట్ చేయలేరు. సో అట్లయితే మనకు మిస్టర్ బీస్ట్ అనే ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ ఉంది. సో మిస్టర్ బీస్ట్ డిస్క్రిప్షన్‌లో ఏముండదు. సో మిస్టర్ బీస్ట్ ఒక పోడ్‌కాస్ట్‌లో ఏం చెప్పారంటే, సో నేను నా ఛానల్‌కి ఎలాంటి ట్యాగ్స్ గాని, ఎలాంటి కీవర్డ్స్ గాని యూజ్ చేయనన్నాడు. సో అతను ఒక సీక్రెట్ ఫార్ములా కూడా ఉంది. సో అది ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటది. సో తెలియని వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. సో దాని మీద కూడా నిజం. అండ్ ముందుగా మనం వచ్చేసి ట్యాగ్స్, కీవర్డ్స్‌ను ఎన్ని యూజ్ చేయాలి? అంటే మనం ఎలాంటి కీవర్డ్స్ అనేవి మనం యూజ్ చేయాలి? అండ్ ఎలాంటి ట్యాగ్స్ అనేవి మనము మన ఛానల్ డిస్క్రిప్షన్‌లో వేస్తే మనకు ఏమవుతుంది? అండ్ ఎన్ని కీవర్డ్స్ మనము యూజ్ చేయాలి? ట్యాగ్స్ ఒక 5 ట్యాగ్స్ మాత్రమే యూజ్ చేయాలి. డిస్క్రిప్షన్‌లో ఎప్పుడైనా కానీ 5 ట్యాగ్స్ కంటే ఎక్కువ కూడా యూజ్ చేయకూడదు. అది ఎందుకంటే సో మనము యూట్యూబ్‌లో మన వీడియోలో డిస్క్రిప్షన్‌లో మనము ఎప్పుడైతే ట్యాగ్స్ వేసామో అంటే ఇప్పుడు ఒక 5 ట్యాగ్స్ కంటే ఎక్కువ ట్యాగ్స్ యూజ్ చేస్తామో అప్పుడు మనల్ని యూట్యూబ్ స్పామ్ కింద పెట్టేస్తుంది మన వీడియోని. కాబట్టి మనం కీవర్డ్స్ అయినా కూడా ఒక 15 కీవర్డ్స్ కంటే ఎక్కువ మనం కీవర్డ్స్ అనేది యూజ్ చేయకూడదు. సో కీవర్డ్స్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మన వీడియో పుష్ కావడానికి, అంటే మన వీడియో రికమెండ్ కావడానికి. మన వీడియో ఎవరైనా సెర్చ్ చేస్తే సో మన వీడియో వాళ్ళకి సజెస్ట్ అయ్యేలాగా మనము కీవర్డ్స్‌లో డిస్క్రిప్షన్‌లో కొన్ని కీవర్డ్స్ ఏవో ఇస్తాను. ఆ కీవర్డ్స్ కూడా ఎలా పడితే అలా మనం ఇచ్చిన ప్రతి ఇప్పుడు ఒక వీడియోలో మనం ఒక కీవర్డ్స్ ఇచ్చామంటే అవే వీడియోని కాపీ చేసి సో నెక్స్ట్ వీడియోలో వేస్తారు. కాకపోతే ఆ వీడియోలో మ్యాటర్ వేరే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకో మ్యాటర్ వేరే ఉంటుంది. సో ఏ వీడియో టైటిల్‌కి సంబంధించిన కీవర్డ్స్ అయితే ఉంటాయో అవే కీవర్డ్స్‌ని మీరు మీ ఏదైతే వీడియో రెడీ చేసే ఉంటారో కదా! సో ఆ రెడీ చేసిన వీడియోలో మీరు ఆ ట్యాగ్స్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ట్యాగ్స్ కూడా సో కీవర్డ్స్ యూజ్ చేయాలి. అండ్ ట్యాగ్స్ కూడా మనము 5 ట్యాగ్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఏ ట్యాగ్స్ అంటారా? సో నేను మీకు సింపుల్‌గా చెప్పాలంటే జెన్యూన్ వేలో చెప్పాలి అనంటే వీడియో డిస్క్రిప్షన్‌లో మీకు కొన్ని ట్యాగ్స్ అనేవి ఇస్తాను. సో ఆ ట్యాగ్స్ ద్వారా మీరు యూజ్ చేశారంటే సో ఏ ఛానల్‌కైనా గాని ఆ ట్యాగ్స్ అనేది యూజ్ అవుతాయి. అండ్ ఆ ట్యాగ్‌తో పాటు మీ ఛానల్ ట్యాగ్ కూడా అంటే మీ ఛానల్ ట్యాగ్ అంటూ మీకంటూ ఒక ట్యాగ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎలా అంటే మీ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో సేమ్ యాస్ ఇట్ ఈస్ అదే ఛానల్ నేమ్‌ని మీరు యాడ్ చేసి హ్యాష్ ట్యాగ్‌లో పెట్టేసి సో హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి మీ ఛానల్ నేమ్ అనేది ఇవ్వాలి ట్యాగ్. సో ఆ కీవర్డ్స్‌ని మనం మన ఛానల్ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిందేమో సో వీడియో అప్‌లోడ్ చేయడం ప్రాసెస్ కూడా మీకు తెలుసు. సో తెలియని వారు ఉంటే ఛానల్‌లో వీడియోస్ ఉంది. సో వెళ్లి చూసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా ఉంది? సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.